అన్న మీ పేరు? నా పేరు సురేష్ కుమార్. సురేష్ కుమార్ అన్న. ఏ గ్రామం చెందినారన్న? పిఠాపురం పంచాయతీ. పిఠాపురం మండలం తరపున ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వంగ గీత గారు, అలాగే జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే పిఠాపురం డెవలప్ అవుతుంది అనుకుంటున్నారండి? స్థానికులైనటువంటి వంగ గీత గారే ఇక్కడ గెలుస్తారు. ఎందుకంటే విద్యావంతురాలు కూడా. వంగ గీత గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వంగ గీతకి వస్తేనే బాగానే ఉంటుంది ఇక్కడ. అయితే మరి ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల పరిపాలన మీరు ఏం లబ్ధి పొందారన్న జగన్ గారి ద్వారా? లబ్ధి పొందాం. సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయన్నా మీకు? మాకు సంక్షేమ పథకాలు అంటే పాపది ఒకటే, మాకు ఇంకేం అందలేదు. కానీ విద్యావంతురాలు, నెక్స్ట్ జగన్ చేసే మంచి పథకాల పట్ల మేము జగన్ పోటీ అనుకుంటాం. మాకు ఏం అందలేదు. అంటే అభివృద్ధి చెందిందంటారు? అభివృద్ధి చెందింది 100% అభివృద్ధి చెందింది. మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ కరోనా టైంలో అసలు ఏ ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు అల్లుకోవాలని అయిపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం స్టెబిలిటీగా ఉంది. మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అన్ని విధాలుగా బాగుంది కరోనా టైంలో కూడా. కాకినాడ ఎంపీ తరపున చలమశెట్టి సునీల్ గారు, అలాగే వైఎస్ఆర్ జనసేన పార్టీ తరపున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారు అసలు ఎవరో తెలియదు. ఆయన ఎంపీ పార్లమెంట్ పోటీ చేయడం వేస్ట్. ఆయన చలమశెట్టి సునీల్ గారు 3 సార్లు ఆయన చేశారు. కానీ ఈసారి గ్యారంటీగా ఫ్యాన్ తరపు నుంచి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు ఆయన, చలమశెట్టి సునీల్ గారు. ఇప్పుడు పైన సీఎం తరపున జగన్ గారిని ఎలాగైనా దించాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి దించాలనుకుంటున్నారు. మరి జగన్ గారు నిలబడతారంటారా తట్టుకొని? అవన్నీ చేతకాని మాట్లాడండి. జగన్ ఎదుర్కోలేక ఇవన్నీ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. జగన్ గారు వస్తారంటారు? జగన్ 100% గ్యారంటీ. నేతలప్పలరాజు అండి. ఏ గ్రామం చెందినవారమ్మా? అగ్రహారం అండి. అగ్రహారం పిఠాపురం మండలం. ఇక్కడ పిఠాపురం మండలం తరపున జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వంగ గీత గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాం బాబు. పవన్ కళ్యాణ్ వద్దమ్మా? వద్దు, మాకు వద్దు. అంటే ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల పరిపాలన మీరు లబ్ధి పొందారమ్మా? పొందాం బాబు. 3 సంవత్సరాలు అది 18 ఏళ్ళు వేసారు. ఇంటి పట్టా వచ్చింది. పట్టాలు వచ్చే ఇంకా మరి ఇంకా అసలు పట్టా ఇవ్వలేదు. మరి మనీ ఇస్తానన్నారు, దానికోసం చూస్తున్నాం. మేము జగన్కే మరి వేస్తాం. మరి అయితే మరి ఇప్పుడు పైన జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని కలిసి జగన్ గారు ఎలా దించారు? మరి జగన్ గారు ఓడిపోతారంట, నిలబడతారంట? ఓడిపోరు, గెలుతారమ్మా. ఇంకా మరి పిఠాపురం వైపు ఇంకా జరిగిన 5 సంవత్సరాలు పిఠాపురం ఏమైనా డెవలప్ అయిందమ్మా? డెవలప్ అయింది కదా, మరి బాగానే అయింది. అన్ని అందరికి ఇల్లు కట్టించాడు, అన్ని బాగానే ఉన్నాయి, ఏం పాడైపోలేదు. పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం డెవలప్? వద్దు బాబు, మా పవన్ కళ్యాణ్ మనుషులు చెప్పు తినేదే కట్టి. మాకు పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, మరి వంగ గీత వస్తేనే బాగుంటది. వంగ గీత వస్తేనే బాగుంటది. అయితే మరి కాకినాడ ఎంపీ తరపున చలమశెట్టి సునీల్ గారు, ఆయనకి బాగానే ఉంటది. ఆయన ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారమ్మా. మరి ఎంపీ సునీల్ గారు వస్తే బాగుంటది, అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు వస్తే బాగుంటది? సునీల్ గారు వచ్చినా బాగానే ఉంటది, వంగ గీత గారు వచ్చినా బాగానే ఉంటది. రెండు పర్లేదు. పిఠాపురం నియోజకవర్గం అండి మీది? ఏ ఊరండి మీది? ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా వచ్చినాయండి మీకు? వచ్చేయండి. ఏం పని చేస్తుంటారండి మీరు? కూలి పని అండి. కూలి పని చేస్తుంటారండి. ఏ విధమైన పథకం మీ దాకా వచ్చిందండి? మాకంటే మా అబ్బాయి వచ్చిందండి. మీ అబ్బాయికి ఏంటి అమ్మఒడి వచ్చిందండి? మరి మీకు పెన్షన్ వస్తుందండి? మాకు రావట్లేదండి. ఇప్పుడు కూడా ఇది కాలేజీలో అయ్యిందండి. నాకు కాలేజీలో అయితే మరి మీకు ఆరోగ్యశ్రీ ఉందండి? ఏది ఉన్న కాడికి ఇంకా మా కొసలేదే ఉన్నాడంటే పెట్టుకోవాలా, నువ్వు పెడతాను 20 ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి పెడతాను అంటున్నాడు. ఎలక్షన్ అయిన పెడతారంటారండి. సరే సార్, మరి ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేస్తున్నారని ఎమ్మెల్యేగా, మరి వైఎస్ఆర్సీపీ తరఫున వంగ గీత గారు చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనైతే వంగ గీత వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నారు? అదేంటి, ఎందుకంటే ఈ జగన్ గారి ప్రభుత్వంలో మీరు అన్ని సంక్షేమ పథకాలు అందిని బాగుందంటారు ఈ వ్యవస్థ? బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీది పిఠాపురం నియోజకవర్గేనండి? సరే సార్, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, ఇది ఏ విధమైన మీకు ఉపకారంగా అనిపిస్తుందండి? మాకంతా ఉపకారం. ఇటు ఏ విధంగా సార్? అంటే ఒక కారణం చెప్పండి సార్. వ్యవసాయాలు మునిగిపోతే సబ్సిడీలు వేసారండి, చాలా గొప్పగా వేసారు. ఇప్పుడు ఎవరు చూడాలండి. గత టీడీపీ ఆధ్వర్యంలో ఇలాంటిది ఎప్పుడూ చేయలేదండి. ఈ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోనే జరుగుతుందండి ఇలాంటిదండి. గొప్పగా వేసారు. ఓకే సార్, మరి ఇప్పుడు మీకు మీకు కావచ్చు, మీ ఇంట్లో పిల్లలకు కావచ్చు, అమ్మఒడి కానీ, విద్యా దీవెన లేవు. మా పిల్లలు మా దగ్గర లేరు. ఇక్కడ ఉండట్లేదు సార్. ఓ పిల్లలు హైదరాబాద్ ఉన్నారు, ఓ పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఓకే సార్, ఇతర దేశాలలో చదువుకుంటారండి. ఓకే సార్, మరి ఇప్పుడు ఇక్కడ రానున్న ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యేగా జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి. వైఎస్ఆర్సీపీ తరపున వంగ గీత గారు చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మద్దతు అంటే జగన్ మద్దతు చూడాలంతే. ఎందుకంటే ఈ గత సంవత్సరంలో కూడా ఈయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి రానున్న ప్రభుత్వంలో ఈయన వస్తే ఇంకా చేస్తారని మీరు భావిస్తున్నారా? ఎవరో
జగన్ గారండి. జగన్ చేయడం పని ఇంకా అంతగా పనే ఉంది ఆయనకి. ఓకే సార్, మరి మన కాకినాడ ఎంపీగా సామంశెట్టి సునీల్ గారు పోటీ చేస్తారండి వైఎస్ఆర్సీపీ తరఫున. తెలియదండి. ఓకే సార్, అయితే పిఠాపురం నియోజకవర్గానికి ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్. జగన్ గారు మెచ్చి చెప్పాలి. మీది పిఠాపురం నియోజకవర్గం అండి. సరే అండి, గత వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమన్నా మీ దాకా ఏం చేస్తుంటారండి మీరు? మేము వ్యవసాయం పనే చేసుకుంటాం. మీకు రైతు భరోసా వచ్చిందండి? రైతు భరోసా మాకు రాలేదండి. మేము ఎస్ఐ కార్పొరేషన్ అండి, మూలపేట మాకు కొత్త పంచాయతీ అండి మాది. మేము పిఠాపురం నియోజకవర్గం చెందిన వాళ్ళమేనండి. సరే, ఏ విధమైన పథకం మీ దాకా వచ్చిందమ్మా? అన్ని పథకాలు మాకు అందేయండి. మీకు పెన్షన్ కానీ? పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారు. ఈ నెలలోనే అండి ఆ పంచాయతీకి వెళ్ళి తెచ్చుకున్నాం. అదేలేండి, గత 2 నెలల క్రితం నుంచి అయితే కనుక ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మరి వాలంటరీ వ్యవస్థ పెట్టారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, మరి దాని మీద మీ అభిప్రాయం అండి? అంతా బాగానే చేశారండి వాళ్ళు. చెప్పండి. వాలంటీర్ బాగానే చేశారు, అన్ని విధాలుగా బాగుంది. విధాలుగా బాగానే. మరి గత టీడీపీ ఆధ్వర్యంలో వారు పెట్టే సంక్షేమ పథకాలు ఏమీ రాలేదండి? మాకు ఏమీ రాలేదండి. ఏ విధమైన పథకాలు రాలేదు? మొన్న వచ్చాడండి, ఆయన వచ్చాడు. ఎవరండి అతను? పవన్ కళ్యాణ్ గారండి. ఆగమంటే మేము ఎస్ఐ కార్పొరేషన్ లో మేము ఆగము, మేము కాపుల నియోజకవర్గానికి వెళ్ళిపోతానని తిన్నగా జీని వెళ్ళిపోయాడండి. అంతేగాని మీ దగ్గరికి వచ్చి మా సమస్యలు ఏంటని మేము దారి కాసి మగోళ్ళు ఆడవాళ్ళు అడిగాము, కానీ మా సమాధానం చెప్పకుండా కారులో లాగించి వెళ్ళిపోయాడు. సరేనండి, ఆగలేదు. ఇక్కడ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో రాబోయే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫున వంగ గీత గారు పోటీ చేస్తున్నారండి. మరి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? మేము వంగ గీత గారికి ఇస్తాం. కారణం ఏంటంటాం? కారణం ఏంటంటే వంగ గీత గారు ముందు గెలిచినప్పుడు కూడా మనకు కొన్ని పనులు చేసింది ఆవిడ. కాకినాడ ఉందంటే మరి పెద్ద హాస్పిటల్లో మరి అక్కడికి హాస్పిటల్ పెట్టింది. వంగ గీత వాటర్ అంటే ఎమర్జెన్సీ వాటర్, మరి చెల్లినోళ్ళు చూస్తారు, ఆదరిస్తారు. దేనికన్నా సరే ఆవిడకి మేలు ఉంది. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీరు భావిస్తున్నారు? చేశారని భావిస్తున్నారండి. Please subscribe .news.